హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను దుబాయ్ సిటీలో ఉన్నాను. దుబాయ్ సిటీలో బర్దుబాయ్లో ఉన్నాను కదా. సో ఆల్మోస్ట్ ఒక 5 days అయింది. 5 days నేను మంచిగా చాలా ప్లేసెస్ కవర్ చేసేసిన. బట్ ఒక ప్లేస్ మాత్రం మిగిలిపోయింది. అదేంటంటే గ్లోబల్ విలేజ్. ఆ గ్లోబల్ విలేజ్కి నేను వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా వెళ్దాం అని చెప్పేసి. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, వెళ్ళండి సిస్టర్, అది బాగుంటుంది అని చెప్పేసి. ఓన్లీ డిసెంబర్లోనే ఆ గ్లోబల్ విలేజ్ ఉంటుందంట. సో టూరిస్ట్ అట్రాక్షన్ కావచ్చు. నాకు ఈ గ్లోబల్ విలేజ్ గురించి ఏమంత పెద్ద ఐడియా కూడా లేదు. జస్ట్ బ్లైండ్గా వెళ్ళిపోతున్నా. ఎందుకంటే చాలామంది కామెంట్లు చేశారనమాట, గ్లోబల్ విలేజ్కి వెళ్ళు అని చెప్పేసి. సో అందుకని వెళ్తున్నా. ఇక్కడ నుంచి మనం ఎంత అంటే ఒక 1 hour జర్నీ చేసుకొని అయితే వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఇంకా ఇప్పటి వరకు ఏం తినలేదు. ఏమైనా తిందాం, లేకపోతే అక్కడికి వెళ్ళినాకనైనా తిందాము. కొంచెం చాలా దూరం అనమాట, 1 hour జర్నీ మినిమం ఉంటుందని చెప్పారు. యూజువల్గా ఎందుకు నైట్ అంటే ఇది మార్నింగ్ ఉండదు అనుకుంటా, ఓన్లీ ఈవినింగే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను విన్నా. అందుకని చెప్పేసి ఈవినింగ్ వెళ్తున్నా. సో చూద్దాము గ్లోబల్ విలేజ్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఓకేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఫైనలీ గైస్, నేను గ్లోబల్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసా. మామూలుగా ఒక 1 hour పట్టింది టైము, కాకపోతే పార్కింగ్కి మాత్రం ఒక 1/2 hour పట్టింది. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడే టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 30 dirhams. సో నేను తీసేసుకున్నా. చలో ఇంకా లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్దాం. యాక్చువల్గా ఇప్పుడు టైము 10 o'clock అవుతుంది. ఈ గ్లోబల్ విలేజ్ గురించి నాకు బిల్కుల్ ఏం ఐడియా లేదు. సో ఏం ఐడియా లేకుండా ఎట్లా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా? ఇది ఆల్మోస్ట్ 12 o'clock వరకు ఉంటుందంట. సో ఎంట్రీ అయిపోదాం, తొందరగా కవర్ చేసుకొని వచ్చేద్దాం. అయితే ఎంట్రీ అయిపోయినాము. యాక్చువల్గా ఈ గ్లోబల్ విలేజ్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందట. నేను ఇందాక మీకు ఏమని చెప్పాను, ఓన్లీ డిసెంబర్ అని చెప్పాను కదా. నాకు ఎవరో కామెంట్ చేశారనమాట, డిసెంబర్లో ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్పేసి. నేను ఏమనుకున్నా అంటే డిసెంబర్లో మాత్రమే ఉంటుంది కావచ్చు, మిగిలిన డేస్లలో ఉండదు అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే డిసెంబర్ కాదంట, అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుందని చెప్పేసి చెప్పారు ఇక్కడ. సో ఇటు సైడ్ మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎవ్రీ కంట్రీకి సంబంధించిన స్పెషల్గా ఏమంటారు ఇది సెటప్ చేసి పెట్టారు. కంట్రీలో ఏమేమి స్పెషల్ ఉంటాయని చెప్పేసి. మనకి రాగానే ఇండియా, మనం అడుగు పెట్టగానే ఇండియా ఉంది. ఇండియా లోపలికి వెళ్ళిపోదాం మనము. ఇది మనకి ఎట్లుందంటే మొఘల్ ఆర్కిటెక్చర్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్దాం. మొత్తం అన్ని వస్తువులు అవి ఇవి ఉన్నాయి, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లోపల ఉన్నట్లున్నాయి. వెళ్ళిపోదాం. మనకి ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే చూద్దాం. ఇవ్వండి, ఇక్కడ అనార్కలి డ్రెస్సెస్ ఉన్నాయి. అన్ని ఎగ్జిబిషనే, జస్ట్ లైక్ మనకి ఎట్లుందంటే నాంపల్లి ఎగ్జిబిషన్ లాగానే ఉన్నాయి. మన ఇండియాలో ఏవేవైతే స్పెషల్గా దొరికేటివి ఉంటాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో చిన్న చిన్న స్టాల్స్ అనేటివి ఉన్నాయి, అమ్ముతున్నారు అన్నమాట. ఇట్లా నడవకుండా ఇట్లా చిన్న వెహికల్స్ ఉన్నాయి. మరి ఇవి రెంట్కి ఇస్తారా ఏంటో తెలియదు. అక్కయ్య మాత్రం మంచిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇటు సైడ్ మొత్తం బెడ్షీట్లు ఉన్నాయి, అటు సైడ్ ఏమో చెప్పులు ఉన్నాయి, ఇటు సైడ్ బురఖాలు లాంటివి ఉన్నాయి అన్నమాట. సో చూద్దాం. నైట్ లైటింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇదిగోండి, చెక్క ఏదో అమ్ముతున్నారు, కొన్ని సుగంధ ద్రవ్యాలు అన్నమాట. భలే ఉన్నాయి. సో ఇట్లా ఎవ్రీ కంట్రీకి స్పెషల్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. సో అన్ని కంట్రీలు కవర్ చేయొచ్చా లేదా తెలియదు. ఇక్కడ శారీస్ అమ్ముతారు, శారీస్ కాదు క్లాత్, విడివిడి క్లాత్ ఉంటాయి కదా, ఆ క్లాత్ అమ్ముతున్నారు. వీళ్ళు రెంట్కి తీసుకుంటారో మరి ఎట్లా లీజుకి తీసుకుంటారో తెలియదు. సో చూద్దాం. మనకి ఇండియాలో దొరుకుతాయి కదా కమ్మలు బుట్టాలు ఇవన్నీ. సో ఇవన్నీ దొరుకుతున్నాయి, దండలు పూసలు అవన్నీ. చూద్దాం. ఇటు సైడ్ కొన్ని ఫుడ్ స్టాల్ లాగా ఉన్నాయి, ఫుడ్ స్టాల్ అవన్నీ. చూడండి, మన ఇండియాది ఇంకో సైడ్ గేట్ అనమాట. మొత్తం ఎట్లుందంటే అలా బాహుబలి సెట్టింగ్ లాగా ఉన్నది. అడు చూడండి, మొత్తం ఎలిఫెంట్. అక్కడేమో తమిళ్లోనో అరబిక్లోనో రాసి ఉన్నది. అదేంతో వర్డ్స్ అర్థం కావట్లేదు. కాకపోతే ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. మనం అటు సైడ్ నుంచి వచ్చాం కానీ ఇది మెయిన్ ఎంట్రెన్స్. భలే ఉంది. నాకు తెలిసి పొద్దుట వస్తే ఇంత కలర్ఫుల్గా ఉండదు కావచ్చు, రాత్రి మాత్రం ఇంత మంచిగా కనిపిస్తుంది. పొద్దుట వస్తే నార్మల్గా కనిపిస్తుందేమో. చాలామంది ఏం చేస్తారంటే దీనికి ఈవినింగ్ పూటనే ప్రిఫర్ చేస్తారు మార్నింగ్ కంటే. టూరిస్టులు అయితే ఇక మార్నింగ్ తప్ప ఇక
ఇంత రిస్క్ చేయరు అనమాట రాత్రి ఇంత టైంలో రావడానికి. ఇక్కడ ఇరాన్ ఉంది, మన ఇండియా పక్కకే ఇరాన్ ఉన్నది. సో ఇరాన్ వెళ్ళి చూద్దాం. అటు సైడ్ ఖత్తర్ ఉంది, లెబనాన్ ఉన్నది. అన్ని కంట్రీలకు సంబంధించింది మంచిగా వాటికి స్పెషల్ ఆ కంట్రీలు ఏమేమి దొరుకుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్క స్టాల్ ఉండడం అయితే మంచి కాన్సెప్ట్. ఎవరైనా కంట్రీలు తిరిగిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి కంట్రీలు తిరిగినట్టు ఫీల్ అయిపోతారు. అటు సైడ్ చైనా ఉంది, పాలస్తీన్ ఉంది, ఇజ్రాయిల్, లెబనాన్ కూడా ఉన్నది. మనము ఏం చేద్దామంటే ఇరాన్కి వెళ్దాం. 2 నిమిషాల్లోనే 3 నిమిషాల్లోనే కంట్రీ తిరిగేసిన నేను ఇండియా. సో మామూలుగా కంట్రీ తిరగాలంటే ఒక మినిమం ఒక 3 నెలలు పడుతుంది. బట్ కాకపోతే నాకు 3 నిమిషాలు పట్టింది. ఇక్కడ ఇరాన్ అన్నమాట. ఇరాన్కి వెళ్ళిపోదాం. చాలా బాగా సౌండ్లు ఉన్నాయి, సౌండ్స్ ఘోరంగా వస్తున్నాయి. ఇరాన్లో ఏముంటుంది ఫ్రెండ్స్, మామూలుగా సాఫ్రాన్ ఫేమస్. ఇక్కడ సాఫ్రాన్ ఉంది కదా, సాఫ్రాన్ అమ్ముతున్నారు లోపల. ఇటు సైడ్ కాజు బాదాంలు స్వీట్లు ఉంటాయి కదా అవి. ఇక్కడేమో స్టోన్స్ అమ్ముతున్నారు. బట్ చాలా చాలా బాగుంది. ఇవో డ్రై ఫ్రూట్స్. ఇరాన్ ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మొత్తము ఫ్రూట్స్ అనేటివి యూజువల్గా దొరుకుతూ ఉంటాయి. ఆ ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అవన్నీ తింటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. కార్పెట్స్, ఇరాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ కార్పెట్స్కి చాలా ఫేమస్ కదా. సో మొత్తం అన్ని కార్పెట్స్ ఉన్నాయి. ఇదిగోండి. ఇరాన్లో ఇంకోటి ఏంటంటే ఇగో ఇది కొంచెం బాగా సౌండ్ వస్తుంది. మీకు నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇదిగోండి మొత్తం ఇరాన్. ఇక్కడ నా వెనకాలేదో ఇరాన్లో ఏదో పాటల ప్రోగ్రామ్ జరుగుతుంది. మంచి అరబిక్ సాంగ్స్ వాడుతున్నారు. సో సాంగ్స్ ఇదంతా మనకి తెలిసి ఈ కప్స్ సాసర్లు బాగా తయారు చేస్తారు ఇరాన్లో. సో నేను ఇరాన్కి వెళ్ళినప్పుడు షాప్స్లోకి వెళ్తే మామూలుగా ఇట్లా పింగాణి పాత్రలు అండ్ సాఫ్రాన్వి షాప్స్ అవన్నీ. సాఫ్రాన్ షాప్ ఉందా, మామూలుగా కుంకుమ పువ్వు ఎక్కువ పండిస్తారు కదా, అక్కడ చాలా ఒరిజినల్ దొరుకుతుంది. సో ఇక్కడ కూడా మొత్తం అన్ని మ్యాక్సిమమ్ సాఫ్రాన్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకోండి సిరామిక్ ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లవర్ వాజ్లు, ఇంకేంటి కప్స్ సాసర్లు అండ్ కుండీలు, పూల కుండీలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సో చూస్తున్నారా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. 15 dirhams, 25 dirhams, ఇవి 20 UAD అంట, AED అంట. ఇవన్నీ ఇరాన్ ఉంది, ఇటు సైడ్ ఏమో చైనా ఉంది. దీని మధ్యలో కొన్ని పూల చెట్లు ఉన్నాయి. నేను ఏమనుకున్నా అంటే ఇవన్నీ ప్లాస్టిక్ పూలు కావచ్చు, డెకరేట్ చేయడానికి పెట్టారని చెప్పేసి అనుకున్నా. కాకపోతే మొత్తం అన్ని రియల్ పూలే, రకరకాలు ఉన్నాయి, కనకాంబరం కలరు అన్నీ. ఇవి నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి పూలను. అక్కడ ఒక బొమ్మ ఉంది చూసిర్రు, చిన్న పాప బొమ్మ. సో మంచిగా అలంకరించి పెట్టారు. అన్ని మొత్తం ఫ్లవర్సే, స్మెల్ రావట్లేదు బట్ మంచిగా ఉన్నాయి పూలు. ఇక్కడ తెల్ల ఉన్నాయి, అక్కడ ఏమంటారు లావెండర్ కలర్ ఉన్నాయి. ఇళ్ళతోటి ఇల్లులు సెట్స్ కూడా వేసారనమాట. సో చూస్తున్నారు కదా. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చైనాకి వెళ్ళేద్దాం. మనం ఆల్రెడీ చైనాకి వెళ్ళినాం కానీ చైనాకి వెళ్ళేద్దాం. చైనా లోపల ఏముంటుందో చూపిస్తా మీకు. నాకైతే మంచిగా ఫన్నీ అనిపిస్తుంది. నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తే ఎట్లా ఫీల్ అనిపిస్తుందో సేమ్ అట్లనే అటు సైడ్ మొత్తము యాక్టివిటీస్ ఉన్నాయి. ఎవరైనా చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, జాయింట్ వీల్ ఉన్నది, అవన్నీ ఉన్నాయి. అటు నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇక నార్మల్గా మనకు ఇండియాలో కనిపించేటివే కనిపిస్తాయి అవన్నీ. సో ఇక్కడ చైనా ఎంట్రీ చూస్తున్నారా, చైనా ఎంట్రీ లోపలనే రోబోట్స్ తోటి ఆడుతున్నారు. చూద్దాం. మనము ఆల్రెడీ ఇవన్నీ తిరిగిన కంట్రీలే కదా, ఇరాన్ అండ్ చైనా, కొన్ని కంట్రీస్ మనం తిరిగేసాం కదా. సో నాకు అక్కడ ఏం దొరుకుతాయో ఇక్కడ అవే దొరుకుతాయా లేదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నా అంతే. చైనా ఇది చాలా కొంచెం పెద్ద ఏరియా లాగా ఉన్నది. కంట్రీ జియోగ్రఫికల్గా పెద్దదే అండ్ ఇక్కడ కూడా పెద్దగానే సెట్ వేసి పెట్టారు. అన్ని బొమ్మలు, ఇంకేంటి ఏమంటారు బొమ్మలు, షర్ట్స్, కొన్ని ఏమంటారు బ్యాగులు అవన్నీ ఉన్నాయి, చెప్పులు, ఎక్కువ బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్ ఉన్నాయి, ఇక్కడ వాచెస్ ఉన్నాయి.
ఇవేంటంటే బ్రాండెడ్ వాచెస్ ఉన్నాయి, చూస్తున్నారా? కళ్ళద్దాలు ఉన్నాయి. సో చూద్దాం. తననా ఇదిగోండి, ఇక్కడ చెప్పులు ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. సో క్వాలిటీ కూడా సేమ్, ఏమంటారు, అక్కడ ఉన్నట్లే ఉన్నాయి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్ ఏరియా విజిట్ చేసిన కదా, సేమ్ అదే. చైనాలో మాత్రం మొత్తం అన్ని బొమ్మలే ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్న పిల్లల బొమ్మలు. అది అక్కడ ఉన్నాయి. ఎవ్రీ కార్నర్లో ఒక బొమ్మల షాప్ అయితే ఖచ్చితంగా ఉంది. ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఈ చిన్న పిల్లలని ఎత్తుకోరన్నమాట. ఇక్కడ మామూలు ఇట్లాంటి తోపుడు బండిలు తీసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటారు. మన వాళ్ళు అయితే ఎత్తుకుంటారు కదా, వీళ్ళు అట్లా కాదు, ఇవన్నీ బొమ్మలే. ఒమాన్ ఉంది. నేను ఒమాన్ విజిట్ చేయలేదు, మనకి దుబాయ్ పక్కకే ఉన్నది కానీ ఒమాన్కి విజిట్ చేయలేదు. నెక్స్ట్ టైం మనం ఒమాన్కి వెళ్దాం రియల్గా. కాకపోతే ఇప్పుడు ఒమాన్ చూసేసి వద్దాం. ఒమాన్లో ఏం స్పెషల్ ఉంటాయని చెప్పేసి ఇట్లా ఒక ఏమంటారు, ఈ నుంచి అటు వరకు, అటు సైడ్ మరి ఏం కంట్రీ ఉందో తెలియదు. కాకపోతే ఇది ఒమాన్లో ఏం స్పెషల్ ఉంది, అవే సేమ్ ఉన్నాయి ఒమాన్లో కూడా. బట్టలు, ఫోన్ కవర్లు, స్టాల్స్, ఇవన్నీ. ఇదిగోండి, ఇది ఫ్రెండ్స్ అటు సైడ్ ఒమాను. అంతే, ఇంకా గంట సేపటి నుంచి తిరుగుతున్నా కానీ మంచి అనిపిస్తుంది. పొద్దుట వస్తే మాత్రం మనం ఇంత మంచి ఫీల్ అనేది ఎక్స్పీరియన్స్ చెయ్యము. ఓన్లీ నైట్ పూటనే మంచి అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం చల్లగా కూడా ఉన్నది. పోయేటప్పుడు ఎంత చలి పెడుతుందో తెలియదు కానీ బట్ చలి అయితే బాగానే పెడుతున్నది. ఈ నుంచి నెక్స్ట్ కంట్రీ ఏంటో వెళ్ళేది చూద్దాం. ఇట్లా నాకు తెలిసి ఒక మోర్ దెన్ 30 కంట్రీస్ ఉన్నాయి అని చెప్పేసి విన్నా. ఇప్పుడు మనం ఎన్ని కంట్రీస్ కవర్ చేసినాం? దాదాపు ఒక 3 కంట్రీలు మాత్రమే కవర్ చేసినాం. మనకి 1/2 అవర్ 45 మినిట్స్ అయిపోయింది. ఇట్లా అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, రాత్రి తెల్లారే వరకు అయిపోతుంది. సో నెక్స్ట్ కంట్రీ ఏంటో చూద్దాం ఇంకా, ఓకేనా? లెబనాన్ అండ్ పాలస్తీన్. మనం ఎట్లా రియల్గా వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము. ఎక్కడ చూసినా కానీ షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం ఇది షాపింగ్ ఏరియానే కాబట్టి షాపింగ్ చేసుకోవడానికి ఇంకేం లేదు. చిన్నపిల్లలతో వచ్చి ఇక్కడ మసాలాలు ఉన్నాయి ఫ్రెండ్స్, రకరకాల మసాలాలు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మసాలాలు ఉన్నాయి. మనం అక్కడికి ఎట్లా వెళ్ళలేం కాబట్టి అక్కడ దొరికే వస్తువులను చూద్దాము. ఆడ కూడా పసుపు కొమ్ములు తింటారు కావచ్చు, పసుపు కొమ్ముల పొడి. సో ఇవన్నీ ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నది, బట్ చాలా బాగుంది. ఈ లెబనాను, ఖతార్ ఇవన్నీ. సో ఓకే, నాకైతే ఇది బాగుంది. చైనా అంత బట్టలు అవి ఉన్నాయి, ఇవి కొంచెం హ్యాండీక్రాఫ్ట్స్ లా ఉన్నాయి, మొత్తం డిఫరెంట్ ఉన్నది. ఇక్కడ స్టేజ్ పెట్టిర్రు. నిమ్మకాయలు, మీరు ఎప్పుడైనా నిమ్మకాయలని మామూలుగా ఈ ఏమంటారు, ఈ అరబిక్ కంట్రీస్లలో నిమ్మకాయలు ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలను ఎండబెట్టిన తర్వాత మామూలుగా కర్రీస్ చేసుకుంటారు. హలో, హాయ్, ఫైన్, థ్యాంక్ యూ. ఓకే, నో థ్యాంక్ యూ. ఇక్కడ పిలుస్తారు, ఏదో ఒకటి అంట పెడతారు అన్నమాట. సో అది అటు సైడ్ కొన్ని స్టాల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. మనం జోర్డాన్కి వెళ్ళిపోదాం. ఇక అయిపోయింది కదా లెబనాన్ ఇక్కడ ఉంది. లెబనాన్ అయిపోయింది, జోర్డాన్కి వెళ్ళిపోదాం. జోర్డాన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో అది గైస్, ఇట్లా తిరుక్కుంటూ వెళ్ళినాం అనుకో, నైట్ అంతా అయిపోతుంది. ఇక మనకి మొత్తం కాళ్ళు మొత్తం నొప్పులు లేస్తాయి అనుకుంటా. ఈ మాత్రం ఈ 4-5 కంట్రీలు తిరిగేసరికి మొత్తం ఆఫ్రికా, మనం ఎట్లాగా ఆఫ్రికాకి వెళ్ళేసినాం కాబట్టి ఆఫ్రికాలో ఏముంటాయి, గవే ఏముండయి. ఆఫ్రికాలో నార్మలే. ఇదిగోండి, చెక్కతోటి తయారు చేసిన బొమ్మలు ఉన్నాయి. నేను మామూలుగా ఏ కంట్రీ ఏంటి అని వెళ్తలేను, జస్ట్ ర్యాండమ్గా మీకు చూపించుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే ఇవన్నీ మనము ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక వీడియో మొత్తం 1 గంట 2 గంటలు పడిపోతుంది. అందుకని చెప్పేసి టకటక చూపించుకుంటూ వెళ్తున్నా. ఎవరన్నా వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేసుకొని అయితే వెళ్ళండి. ఈడ చేతితోటి తయారు చేసిన వస్తువులే ఉన్నాయి మొత్తం, అవన్నీ ఏమంటారు, చెక్కతోటి తయారు చేసినాయి. మనము టంజానియాలో చూసినాం కదా ఇట్లాంటి బొమ్మలు,
ట్రైబల్ విలేజ్ దగ్గర సేమ్ అవే ఇక గుడ్లగూబలు ఇవి అన్నీ. ఇవి లెదర్ పర్సులు. సో చూడొచ్చు లెదర్ పర్సులు ఇవన్నీ చాలా బాగున్నాయి కదా. సో చూద్దాం, ఇవన్నీ లెదర్ పర్సులే, మరి క్రొకడైల్ అవో ఏందో తెలియదు, చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక షాప్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే స్క్రబ్బర్లు ఇంకా ఏంటి కాఫీ స్క్రబ్ ఇలాంటివి దొరుకుతున్నాయి. ఇవి యూజ్ చేసింది బట్ చాలా ఎఫెక్టివ్ ఉన్నది. ఇది క్రీమ్ ఒకటి అండ్ ఇది రెండు తీసుకున్నా 50 దిరామ్కి, అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందో తెలియదు. ఇగో ఇది ఒక షాప్ ఉంది. సో ఇది కాఫీ స్క్రబ్ అంట, దీంట్లోనే సోప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Me from Ethiopia, Addis Ababa. Ethiopia, okay. I am going to Ethiopia next. Inshallah. 28th. Okay. Okay, thank you. సో ఇది గైస్ నేను కొన్నది. నేను ఇథియోపియాకి వెళ్తున్నా, ఇథియోపియా అమ్మాయి దగ్గర కొనుక్కున్నా. My name is Mimi. మిమి, ఓకే, థ్యాంక్ యూ మిమి. Thank you. Nice to meet you, my name, my sister. ఓకే. సో గైస్ ఫైనల్లీ Take my number, then I want to be like you. ఓకే My ఓకే. future. ఇండియా ఇథియోపియా సేమ్ సేమ్. Same. యా ఓకే బాయ్. Bye. You want Aras? సో గైస్ ఒక స్క్రబ్బర్ ఇంకేంటిది ఒక డ్రై స్కిన్ కదా తీసుకున్నా, బట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ప్యూర్ లెదర్వే దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి గానా నుంచి అట. ఇథియోపియాకి వెళ్తున్నా, ఏం పర్లేదు అక్కడ తీసుకుంటా అంటే లేదు లేదు ఇవి గానా ప్రోడక్ట్స్ అట. ఏ ప్రోడక్ట్స్ అయినా పర్లేదు, కాకపోతే మనకి రిజల్ట్ అనేది బాగానే ఉన్నది. ట్రై చేద్దాం, ఏం లేదు, ఓకేనా. ఇక్కడ స్మెల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. మనకి సూడాన్ ఇంకా ఆఫ్రికా ఎస్పెషల్లీ సూడాన్, సౌత్ సూడాన్, ఇంకేంటి సొమాలియా, ఇథియోపియా, వీళ్ళు వాడే పర్ఫ్యూమ్స్ కానీ ఈ స్క్రబ్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి కొంచెం స్మెల్తో కూడినట్టు ఉంటాయి, బాగుంటాయి. సో నేను చాలా రోజుల నుంచి కొందాం అని చెప్పేసి అనుకున్నా, ఫైనల్లీ కొన్నా. సో బయటికి అయితే వెళ్దాం. ఇక్కడ ఈ స్మెల్ అంతా చాలా డిఫరెంట్గా ఉన్నది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు మనము ఫేస్ క్రీమ్ స్క్రబ్బర్ తీసుకున్నాం కదా, అక్కడనే బ్యాగ్ వదిలిపెట్టేసిన. యాక్చువల్గా నన్ను స్కామ్ చేసిర్రా లేకపోతే రియల్గా ప్రైస్ అంతేనా తెలియదు. దానికి రెండింటికి కలిపి 50 దిరామ్స్ స్పెండ్ చేసిన. మామూలుగా ఇండియన్ కరెన్సీలో ఒక 1300 అనుకోవచ్చు. మామూలు పెట్టొచ్చా లేదా నాకు తెలియదు, కామెంట్ చేయండి. ఒకవేళ స్కామ్ చేసినా పర్లేదు, వాళ్ళే కదా ఆఫ్రికా వాళ్ళే కదా, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆఫ్రికా నాకు చాలా ఇచ్చింది. నా ఫస్ట్ వీడియోలన్నీ ఆఫ్రికావే వైరల్ అయిపోయినాయి, ఇథియోపియావి అండ్ తంజానియావి. సో ఈ అమ్మాయి ఇథియోపియా అంట, నో ప్రాబ్లం. ఒకవేళ స్కామ్ చేసినా పోతే పోయింది 1500, నో ప్రాబ్లం, ఓకేనా. ఇదిగో ఇక్కడ వచ్చేసి కొన్ని ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి. మామూలుగా ఇక్కడ అంటే కొంచెం బాగా ఎక్సైటింగ్ ఏం లేదు, జస్ట్ లైక్ మన రామోజీ ఫిలిం సిటీ అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ రెండు మిక్స్ అయితే ఎట్లుంటాయో అట్లనే ఉన్నాయి. సో చేంజ్ ఏం లేదు, అటునుంచి అటు అటునుంచి ఇటు మొత్తం ఒక 30 కంట్రీలు ఉన్నాయి అనుకుంటా అంతే. అటు సైడ్ కూడా అన్ని లైట్లు అవి ఇవన్నీ ఉన్నాయి, ఓకేనా. అటు సైడ్ సిరియా అవి ఇవి ఉన్నాయి. ఇగో ఇటు సైడ్ మొత్తము ఏమంటారు పాకిస్తాన్ ఉంది ఫ్రెండ్స్, పాకిస్తాను నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఇటు యమన్ ఉన్నది, అటు బహ్రెయిన్ ఉన్నది, ఇటు సైడు కేఎస్ఏ అంట. కేఎస్ఏ అంటే ఏంటబ్బా, కేఎస్ఏ అంటే మనకి ఐడియా లేదు. ఇక్కడ మొరక్కో ఉన్నది, మొరక్కో కలర్ బ్లూ కలర్లో చాలా బాగుంది. మీరు ఇక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా యూజువల్గా కామన్ ఉన్నాయన్నమాట. ఏమంటారు కంట్రీలో దొరికే ఒక స్పెషల్ థింగ్, మిగిలిన అన్ని బట్టలు అవి ఇవి కామన్గా ఉన్నాయి. అన్ని కంట్రీలు మనం తిరగాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో అది ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అన్నమాట, బాగున్నాయి. ఇటు సైడ్ పూలే అవి వెరైటీ థీమ్స్ తోటి మంచిగా పెట్టేసారు, ఓకేనా. ఇదేంటి అంటే ఇరాక్ ఇవేమంటారు ఇరాక్కి సంబంధించిన డ్రెస్సులు అవి ఇవన్నీ ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి. ఇవేమంటారు అంటే లాంగ్ డ్రెస్సులు ఉంటాయి కదా, లాంగ్ డ్రెస్సులు, ఇరాక్ ట్రెడిషనల్ డ్రెస్సులు అన్నమాట ఇవన్నీ. ఇది గ్లోబల్ విలేజ్, ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీలు ఏమో కవర్ చేసేసిన.
సో ఎవరైనా పిల్లలతోటి మంచిగా ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ మంచిగా స్పెండ్ చేయాలి, షాపింగ్ చేసుకోవాలి మంచిగా అనుకున్న అంటే మాత్రం ఇక్కడికి మామూలుగా ఈవినింగ్ టైంలో వచ్చేసి 6 o'clock అట్లా వచ్చేసి 9-9:30 వరకు ఒక 2-3 hours మంచిగా టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోతే సరిపోతుంది. సో నేను ఇంకా చాలా లేట్ అయింది, నాకు నిద్ర కూడా వస్తుంది. నేను మళ్ళీ రిటర్న్ హాస్టల్ వైపు అయితే బయలుదేరుతున్నా. మీరు ఈ వీడియో నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే జస్ట్ నార్మల్గానే ఉన్నది, మరి మీకైతే ఎట్లా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.